జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. శాంతి కరువైన మణిపూర్ గడ్డపై మరోసారి నెత్తురు పారింది. ఆకాశం నుంచి నిప్పుల వర్షంలా దూసుకొచ్చిన రాకెట్ అమాయక పసి ప్రాణాలను బలి తీసుకుంది. కంటి పాపల్లా కాపాడుకోవాల్సిన చిన్నారులు అంతు చిక్కని హింసకు ఆహుతైపోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి ఇల్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడి రాష్ట్రంలో మళ్లీ అల్లర్ల చిచ్చును రగిల్చింది. ఈ దారుణ ఘటనతో మణిపూర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో తెల్లవారుజామున ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. మొయిరాంగ్ గ్రామంలోని ట్రింగ్లాబీ అవాంగ్ లేకై ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో సమీపంలోని కొండ ప్రాంతం నుంచి ఒక రాకెట్ దూసుకొచ్చింది. ఈ రాకెట్ నేరుగా సరిహద్దు భద్రతా దళ BSF అధికారి నివాసాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆయన భార్య, 2 పసిపిల్లలు ఈ పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఇంఫాల్లోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వారి తల్లి బినితా పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ వార్త దావనంలా వ్యాపించడంతో మణిపూర్లో ఆగ్రహ ఆవేశాలు మిన్నంటాయి. మైతే, కుక్కీ వర్గాల మధ్య ఇప్పటికే నెలకొన్న విభేదాలు ఈ దాడితో మరోసారి బహిర్గతమయ్యాయి. చిన్నారుల మరణ వార్త విని స్థానికులు రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులు తీవ్ర హింసకు దిగారు. ఒక పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న 2 ఆయిల్ ట్యాంకర్లకు ఒక లారీకి నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్ల వద్ద టైర్లను తగలబెడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఒక తాత్కాలిక పోలీస్ అవుట్ పోస్ట్ ను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. ముందస్తు జాగ్రత్తగా ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తౌబాల్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాలో 3 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాపించి హింస మరింత పెరగకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక బిష్ణుపూర్ జిల్లాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ముఖ్యమంత్రి వై ఖేమ్చంద్ సింగ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అమాయక పిల్లలపై రాకెట్ దాడి చేయడం అత్యంత క్రూరమైన చర్య అని, ఈ దారుణానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని ఆయన హామీ ఇచ్చారు. అదనపు భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. తనిఖీల్లో భాగంగా మరో పేలుడు పదార్థాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిద్రిస్తున్న ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఉగ్రవాద చర్యతో మణిపూర్ రాష్ట్రం మళ్లీ భయం నీడలోకి వెళ్ళింది.